హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా ఎగ్ నోరవుతుంది కదా చూస్తుంటే. మరి అట్లానే ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. ఈరోజు నేను మా డిన్నర్లోకి ఎగ్ కర్రీ చేశాను. నేను చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు మనం. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ప్రాసెస్ చూసి ఒక్కసారి ఎగ్ కర్రీ అనేది ఈ విధంగా ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఎగ్ కర్రీ కోసం ఒక 4 గుడ్లు అయితే ఉడకపెట్టుకుంటున్నాను. నేను మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 4 తీసుకుంటున్నాను. ఇవి కట్ చేసుకుందాము. అందులోకి మనకి ఎగ్స్ అనేవి ఉడికిపోతాయి. తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. నేను ఆనియన్స్ మిక్సీలో వేసుకోవట్లేదు. మిక్సీలో వేసిన మసాలా అయితే నాకు నచ్చదు. అందుకే దీంట్లోనే మెత్తగా వచ్చేటట్టు రుబ్బుకుందాము. మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి దీన్ని. దీంట్లో మెత్తగా పేస్ట్లా భలే అవుతుంది. మనం పల్లెటూరులో సంతకాల మీద నూరుతారు కదా, సేమ్ అట్లా వస్తుంది మసాలా. చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మెత్తగా చేసుకుందాము. చూడండి, మనకు ఆనియన్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మెత్తగా అవుతుంది, భలే అవుతుంది. అలాగే మనకి ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మనకి ఆనియన్ మసాలా ఎగ్స్ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక మసాలా రెడీ చేసుకుందాము. దానికోసం నేను చిన్న గిన్నె తీసుకున్నాను, మిక్సీ గిన్నె. ఒక మీడియం సైజు చిన్నవి 2 టమాటాలు, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక చిన్న 2 దాల్చిన చెక్కలు, 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం గసగసాలు. ఇవి మనం మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి దీన్ని. చూడండి, మనకి కర్రీ కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను నేను. ఆనియన్ మసాలా, అలాగే టమాటో పేస్ట్, ఎగ్స్, అలాగే పచ్చిమిర్చి అన్నీ ఒక దిక్కున పెట్టేసుకుని మనం కూర ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే మనకి టెన్షన్ ఉండదు. ఓకేనా? ఇప్పుడు మనం సాఫీగా కర్రీ అనేది వండుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ప్యాన్ పెట్టుకుని నేను 1 స్పూన్ అంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే కర్రీకి నేను తర్వాత వేసుకుంటాను. ఫస్ట్ ఎగ్స్ వేపడానికి కోసమనే వేసుకున్నాను. కొంచెం కారం వేసుకుందాము, ఓన్లీ ఎగ్స్ వేపడానికి. అలాగే కొంచెం పసుపు. ఓకేనా? ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాము, ఒక్కొక్కటి వేసుకొని. ఇవి బాగా వేపుకుందాము. ఇలా కారం పసుపు వేసుకుని వేపడం వల్ల ఏంటంటే మనకి పేనంకి అంటుకోకుండా వస్తాయి అన్నమాట. లేదంటే పేనంకి అంటిపోయి మనకి ముక్కల కింద ఊడిపోతాయి ఎగ్స్ అనేవి. ఇప్పుడు మనం ఎగ్స్ అనేవి తీసేసుకుందాము ఒక్కొక్కటిని. చూడండి, ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను నేను. ఈ ఆనియన్ పేస్ట్ అనేది బాగా వేపుకుందాము పచ్చివాసన పోయే వరకు. చూడండి, మనకు ఆనియన్ పేస్ట్ అనేది వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, అది వేసేద్దాము. అది కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము. ఈ మసాలా మనకి పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేపుకోవాలి. అలా వేపుకుంటేనే మనకి కర్రీ అన్నది టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? చూడండి, మనకి మసాలా అనేది వేగిపోయింది. చూసారా నూనె ఎలా వస్తుందో. ఇప్పుడు మనం ఇందులో కారం, ఉప్పు వేసుకుందాము. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడగా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేద్దాము. చూడండి, అంతా బాగా కలిపేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో నేను 2 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకుంటున్నాను. పొడవు పచ్చిమిర్చి, అందుకే ఎక్కువ పీసెస్ వచ్చినాయి. సో ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మనకి పచ్చిమిర్చి, కారం, ఉప్పు అనేసాం కదా, అవి కూడా మనకి మసాలాలో గ్రేవీలో బాగా కలిసిపోవాలి. ఓకేనా? చిన్న మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాము. ఎగ్స్ వేసేసుకుని ఒక్కసారి కలుపుదాము. 2 ఎగ్స్ వేసుకుని కలిపేసుకున్నాము. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము. మనకి గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక్కసారి కలిపేసి 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకున్నామంటే మనకి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోద్ది. ఓకేనా? చూడండి, బాగా కలిపేసుకున్నాను. ఇంకో కొంచెం వాటర్ వేసుకుని బాగా కలిపేసుకున్నాను నేను. అంటే మనకి గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాలు అలా ఉడికించామంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్ది.
మన కర్రీ ఎలా ఉందో సూపర్ ఉంది కదా, భలే వస్తుంది అబ్బా కర్రీ అనేది, సూపర్. చూడండి ఫైనల్లీ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా భలే వచ్చింది కూర. చాలా సింపుల్గా చేసేసాను, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, నేను ఆల్రెడీ ఎగ్ మసాలా కర్రీ అని ఆల్రెడీ ఒకటి లాంగ్ వీడియో పెట్టాను, నా ఛానల్లో ఉంది. ఎవరైనా దాని ప్రాసెస్ కూడా కావాలంటే చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారా చాలా ఎమ్మీగా ఉంది కదా ఎగ్ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ, ఓకేనా. థ్యాంక్ యూ.